ఐబొమ్మ రవికి పోలీస్ కస్టడీ 5 రోజులు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఐబొమ్మ రవికి మనము హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. కొన్ని సంవత్సరాల కాలం నుంచి మనము ఐబొమ్మ, దాని తర్వాత ఐబొమ్మ మరి వేరే ఇంకోటి కూడా వచ్చింది దాని పేరు. ఈయన ఎంతోమందికి అంటే ఇప్పుడు మన సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే ఒక వ్యక్తి పోయి చూడాలంటే మినిమమ్ 200 300 రూపాయలు లేనిది సినిమా చూడలేము. అలాంటిది మనకు 2, 3 రోజులలోనే ఈ ఐబొమ్మ ద్వారా రవి మనకు ఎన్నో సినిమాలు అందించి మనల్ని ఆర్థికంగా నిలబెట్టాడనుకోని చెప్పొచ్చు. ఎందుకనంటే మనం అదే ఫ్యామిలీతోటి సినిమాకెళ్తే మినిమమ్ 1000, 2000 రూపాయలు ఖచ్చితంగా కావాల్సుంటుంది. సినిమా థియేటర్‌లో కొత్తగా అయినప్పుడు టికెట్లు సినిమా రిలీజ్ అయిన రోజునైతే విపరీతమైన టికెట్లు నేనే 2, 3 సినిమాలకు థియేటర్‌కి వెళ్ళి ధరలు తెలుసుకున్నాక వెనుకకు రావడం జరిగింది. అలాంటివి ఐబొమ్మ రవికి తెలంగాణ యావత్ ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా రవికి చాలా దగ్గర నుంచి కూడా యూట్యూబ్‌లలో అక్కడ ఇక్కడ అందరూ ఆయనను ఆదరిస్తున్నారు. పోలీసులకు ఇలా ఈ రవి విషయంలో కూడా ఎవరు అస్సలకి సహకరించట్లేదు. మొత్తం మీరు ఏ వీడియోలైనా చూడండి, ఐబొమ్మకు సంబంధించిన రవి దాంట్లో కామెంట్లు చదవండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఐబొమ్మ రవినే సమర్థిస్తున్నారు. మరి ఐబొమ్మ రవి కూడా బయటకి దొరికిపోవడానికి గల కారణం వాళ్ళ భార్య. వాళ్ళ భార్యకి ఈయనకు క్లాషెస్ వచ్చి విడిపోవడం జరిగింది. ఆ విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం నడిచిందో మనకు తెలియదు కానీ ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకొని ఐబొమ్మను ఇంకోటి యాప్ ఉంటుంది, అది ఇంకోటి ఉంటుంది, రెండింటిని కూడా మనకు అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. ఆయనకు ఐబొమ్మ రవికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఆయన భౌతికంగా లేకున్నా మనతోనే ఉన్నారు. ఆయన